ప్రపంచ విప్లవ చరిత్రలో చెరగని ముద్ర వేసిన ప్రముఖ విప్లవకారుడు చే గువేరా. విప్లవానికి ప్రతీకగా నిలిచిన చే గువేరా జయంతి సందర్భంగా కథనం. 1928 జూన్ 14న అర్జెంటీనాలో జన్మించిన చే గువేరా సామాజిక న్యాయం, సమానత్వం, పేదల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన నాయకుడిగా గుర్తింపు పొందారు. వైద్య విద్యను అభ్యసించిన చే గువేరా లాటిన్ అమెరికా దేశాలలో పర్యటించిన సమయంలో పేదరికం, అసమానతలు, సామాజిక అన్యాయాలను ప్రత్యక్షంగా చూసి విప్లవ మార్గాన్ని ఎంచుకున్నారు. అనంతరం ఫిడెల్ క్యాస్ట్రోతో కలిసి క్యూబా విప్లవంలో కీలక పాత్ర పోషించారు. 1959లో విజయవంతమైన క్యూబా విప్లవం అనంతరం దేశ నిర్మాణంలో కూడా ముఖ్యమైన బాధ్యతలు నిర్వర్తించారు. చే గువేరా కేవలం ఒక రాజకీయ నాయకుడే కాకుండా అణచివేతకు వ్యతిరేకంగా పోరాడే ధైర్యానికి, త్యాగానికి ప్రతీకగా నిలిచారు. ఆయన ఆలోచనలు నేటికి ప్రపంచవ్యాప్తంగా యువతను ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా సామాజిక మార్పు, సమాన హక్కులు, ప్రజాస్వామ్య విలువల కోసం పోరాడే ఉద్యమాలకు ఆయన జీవితం స్ఫూర్తిగా నిలుస్తుంది. ఈ సందర్భంగా పలు విద్య, సాంస్కృతిక, సామాజిక సంస్థలు చే గువేరా సేవలను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతున్న అన్యాయాన్ని చూసి స్పందించగలగడం నిజమైన విప్లవకారుడి లక్షణం అనే చే గువేరా సందేశం నేటికి సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.